వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్యపై పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఆరోపించారు. ఈ మేరకు వారు వెంకట శేషయ్య కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలతో కలిసి నెల్లూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో శేషయ్యపై తప్పుడు కేసులు బనాయించారని ఆధారాలతో సహా ఏఎస్పీ సౌజన్యాకి కాకాని చంద్రశేఖర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని వారు ఏఎస్పీని కోరారు. అనంతరం కాకాని చంద్రశేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. వెంకట శేషయ్యది ముమ్మాటికి తప్పుడు కేసులేనన్నారు. అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తామని అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులందరూ జైలుకు వెళ్లడం ఖాయమంటూ హెచ్చరించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక బీసీ నేతలను టార్గెట్ చేసి జైలుకు పంపుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మందల వెంకట శేషయ్య అనేటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకుడు. ఈరోజు అతని కుటుంబం రాజకీయంగా ప్రజలకు చేరువై అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. వెంకట శేషయ్య యాదవ్ జెడ్పీటీసీగా పనిచేశాడు. వాళ్ళ పిన్నమ్మ మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. వాళ్ళ శ్రీమతి ఈరోజు రాజేశ్వరమ్మ సోదరి ఈరోజు వెంకటాచలం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తుంది. ఈ అంచెలంచెలుగా ఎదగడం జీర్ణించుకోలేనటువంటి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు శేషయ్య. సోమిరెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదా సమావేశాల్లో సభల్లో కానీ గట్టిగా నిలదీసినటువంటి వాడు. దానివల్ల ఈరోజు ఒక సుబ్బారావు అనేటువంటి ఒక సీఐని అక్కడ నియమించుకుని వెంకటాచలం స్టేషన్లో తాను చెప్పినట్టుగా చేయాలనేటువంటి కండిషన్తో అతను తెచ్చుకుని శేషయ్యని ఈరోజు రిమాండ్ చేయడానికి ఎవరైతే నేరం చేస్తేనో దొంగతనానికి పాల్పడితేనో పట్టుకుని శిక్షించాల్సినటువంటి సీఐ, పట్టుకుని సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్లతో పాటు వాళ్ళకి రెవెన్యూ సిబ్బందిగా ఉన్నటువంటి ఆర్ఐ రవికుమార్ వీళ్ళందరూ సహకరించి శేషయ్యని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. అందుకే ఈరోజు ఎస్పీ గారు లేరు. ఎస్పీ గారు ఉంటారని నేను, నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరం రావడం జరిగింది. ఎస్పీ గారు లేరు, అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. నేనే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా దీని మీద పరిశీలిస్తారో తెలియదు. అడిషనల్ ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఈ వివరాలన్నీ కూడా, మీరు ఇచ్చినటువంటి అన్ని వివరాలు కూడా ఇవి తప్పుగానే అనిపిస్తున్నాయి, దీని మీద విచారణ చేర్పిస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యపడుతుందా? ఒకవేళ నిజంగా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం వీళ్ళకు ఉందా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేయాల్సినటువంటి ప్రశ్న. అయితే క్లుప్తంగా చెప్పాం. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు దానికి సంబంధించి దీనికి ఎవిడెన్స్ లేదు అని రిటర్న్ చేసిన తర్వాత వేకువజామున 2 గంటలకి 24వ తేదీ రిటర్న్ చేసేటప్పుడు నేను, నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరం ఉన్నాం, సోదరుడు శాసన మండలి సభ్యులుగా మేము ఉండి ఆ రోజు రిటర్న్ చేసి వెనక్కి పంపించేసిన తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ నాట్ అవైలబుల్ అగైన్స్ట్ అక్యూజ్డ్ అని రాశాడు. అని రిటర్న్ చేశాడు మ్యాజిస్ట్రేట్ గారు. రిటర్న్ అని చెప్పి రాశాడు. తెల్లవారికల్లా ఒక దొంగ స్వాధీన మహజర్నామా సృష్టించి వాళ్ళ అత్తామామ ఇంట్లో లేకుండానే వాళ్ళు ఉన్నట్టుగా పేర్కొని వాళ్ళ మామ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్గా చెప్తూ 2 ఖాళీ స్టాంప్ పేపర్లని కోర్టుకు సమర్పించి దాని ఆధారంగా ఈరోజు శేషయ్యని రిమాండ్కి పంపించడం జరిగింది. దీంట్లో క్లియర్గా రాశాడు, పర్సూడ్ ద మెటీరియల్ సబ్మిటెడ్ బిఫోర్ మీ విత్ రిమాండ్ రిపోర్ట్, హెన్స్ ద అక్యూజ్డ్ ఈజ్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ టిల్ 6/1/2025 అని చెప్పి 24వ తేదీ జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్. దీనికి ప్రధానమైనటువంటివి ఏంటంటే, ఏదైతే AL 86074 అని చెప్పి ఖాళీ స్థలం ఆ అమ్మాయి ఎం శ్రావణి అని సంతకం పెట్టిందో అధికారులు కోర్టుకు సమర్పించి, ఇది కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీ 15/11/2022 అని పేర్కోవడం జరిగింది. ఇదే విధంగా రెండో కాపీ కూడా AL 68075 15/11/2022 అని పేర్కోవడం జరిగింది. ఈ రెంటికి సంబంధించినటువంటి వివరాలు అడిగితే కళ్ళు బైర్లు గమ్మేటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. కోవూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారు ఇస్తాడు, ఇది 23/12/2024 నాడు శ్రావణి అనే అమ్మాయికి లోక్నాథ్ సింగ్ అనేటువంటి అతను అమ్మాడు. వాళ్ళకి లోక్నాథ్ సింగ్ అనేటువంటి స్టాంప్ ఇవ్వడానికి 31/7/2024 నాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి మేము విడుదల చేశాము. అంటే
ప్రభుత్వం సబ్ రిజిస్ట్రారు స్టాంప్ ఇవ్వడానికి ఇచ్చినటువంటి డేట్ 31 జూలై 2024. వాళ్ళు దానికి సంబంధించి ఇచ్చినటువంటి డేట్ 23/12/2024. అంటే 23/12/2024 నాడు మేము స్టాంప్ పేపర్లు ఇచ్చాము ఆ శ్రావణి అనే అమ్మాయికనంటే పోలీసు సిఐ 15/11/2022 పేరేసి ఆ రోజు దీన్ని సబ్మిట్ చేసి తప్పుడు డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంట్, దానికి మేము సీజ్ చేసినట్టుగా సంతకం పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి దానికి ఇది ఉదాహరణ. వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్, వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి డేట్స్, అన్ని ఆధారాలతో ఈరోజు దీనికి సంబంధించి చర్యలు తీసుకోమని చెప్పాం. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎస్పీ గారు పారదర్శకంగా దీని మీద విచారణ జరిపించి వీళ్ళ మీద చర్యలు చేపడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ అది జరగనటువంటి పక్షంలో ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అందుకనే నేను గతంలో చెప్పా, వీళ్ళు కాకి చొక్కా వేసుకోవడానికి అర్హులు కాదు, కాబట్టి వీళ్ళు కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కోవాల్సిందే అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన భయపడను. ఇటువంటి వ్యక్తులు సమాజాన్ని ఈరోజు మనం సమాజం ముందు ఉంచాల్సినటువంటిది వీళ్ళు దోషులా కాదా, నేరగాళ్ళా కాదా? ఇటువంటి వ్యక్తులు నేరాల్ని, నేరస్తులని శిక్షించాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తులే నేరగాళ్ళగా తయారైతే, నేరాలకు పాల్పడితే ఇటువంటి వ్యక్తులు కాకి బట్టలు వేసుకుని ఉండడానికి అర్హులు అనేటువంటిది ప్రధానంగా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి, ఈ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళ మీద ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి ఈ ప్రభుత్వం అసలు నేరాలకి సింహస్వప్నం నేను అదని చెప్పి సినిమాలో గబ్బర్ సింగ్ డైలాగులు చెప్పడం ఆయన. చంద్రబాబు నాయుడు అయితే నేను అట్టా ఇంటూ కాదు, లేస్తే మనిషిని కాదు ఈయన. ఇవన్నీ రకరకాలుగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇది నేరుగా దొరికినటువంటిది. ఈ ఆధారాలన్నీ మేము ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కోర్టు ద్వారా వచ్చినటువంటివి. ఆధారాలన్నీ ఈరోజు ఇచ్చినటువంటిది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటివి. అందుకనే అడిషనల్ ఎస్పీ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు చెప్పినటువంటివన్నీ సరిపోయాయి, ఇది తప్పు జరిగింది, ఈ తప్పు ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద విచారణ చేపడతామన్నాం. అందుకనే నేను, నాతో పాటు ఎమ్మెల్సీ గారు, ఈరోజు మిగతా స్థానికంగా ఉండేటువంటి నాయకులు, స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం వెళ్ళి ఈరోజు ఒక మహిళ, అయ్యా నా భర్తని అన్యాయంగా ఈరోజు ఒక కేసులో ఇరికించారని చెప్పి సోమిరెడ్డికి నేను చెప్పేది, రాజకీయంగా ఎదుర్కోగలిగితే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇవి అటు ఇటుగా అనేటువంటి రాజకీయాలు ఇవి. అంటే నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని అంతకన్నా చౌకబారు మనిషి, అంతకన్నా దిగజారుడు వ్యక్తిత్వం మరొకటి ఉండదు. కాబట్టి సోమిరెడ్డి లాంటి వాడి వ్యక్తి కోసం నువ్వేదో 10 రూపాయల సంపాదన కోసం మీరు దిగజారేటువంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకోం. కాబట్టి ఖచ్చితంగా నేను మరలా కూడా చెప్తున్నాను, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. నేను మరలా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, అధికారం అనేటువంటిది మార్పిడి జరిగిన రోజు దీని మీద పారదర్శకంగా విచారణ జరిపిస్తే వీళ్ళ 3 ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవడం ఖాయం. సిఐ గారికి ఉద్యోగం పోతుంది, ఆర్ఐకి ఉద్యోగం పోతుంది. ఆడున్నటువంటి పాపం ఈ అమ్మాయి మీద ఏం పెట్టి చేసేది కానీ ఆ అమ్మాయికి ఉద్యోగం పోయేటువంటి పరిస్థితి, శ్రావణికి ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. కాబట్టి అన్ని విధాల, అన్ని రకాల అందరూ శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోవడం, జైలు పాలు కావడం ఖాయం. కాబట్టి దీని మీద విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇదే విచారణ పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా జరగకుండా ప్రభుత్వం మనదే కదా అని అణగదొక్కడానికి ప్రయత్నించినా ఈ ప్రభుత్వం మారిన తర్వాతైనా వీళ్ళ మీద చర్యలు తప్పవు. ఒకవేళ రిటైర్డ్ అయిపోతే జైలుకి పోతారు, రిటైర్డ్ కాకపోతే ఉద్యోగం కోల్పోవడంతో పాటు జైలుకి పోతారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి మరొకసారి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. నా మీద 16 ఎంక్వైరీలు చేశారు. నా మీద ఆయన నోరు తెరవబడలా, ఈ గబ్బు నోరు మూసుకుంటే చాలు సోమిరెడ్డి, ఈ కంపు భరించలేకుండా. ఎందుకు చెప్తున్నామంటే ఆయన తెరవబడలే, ఈయన తెరవబడలే. నా మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది, ఏసీబీ ఎంక్వైరీ జరిగింది. ఒక్క కేసు నా దగ్గర పట్టుకోలేకపోయారు. ఇప్పుడు దగ్గర 16 కేసులు ఇచ్చి 7 నెలల నుంచి ఏ విధంగా నా మీద దొంగ కేసు పెట్టాలా అని చెప్పి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఎవడు నోరు తెరిచినా సోమిరెడ్డి కంపును భరించలేక సస్తున్నారు తప్ప నెల్లూరు జిల్లా ప్రజలు, మరొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగితే శాషయ్య నోరు కూడా తెరుస్తాడు. శాషయ్య నోరు తెరిస్తే శాషయ్య ఎవరెవరి మీద మాట్లాడాలని కూడా శాషయ్య ఇంతవరకు పాపం నోరు మూసుకొని ఉన్నాడు. ఎందుకులే మనం మాట్లాడడం బాగుండదు, అధికారం మారింది అని చెప్పి ఇంకా శాషయ్య నోరు తెరిస్తే శాషయ్య నోటిని వీళ్ళు భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శాషయ్య మాట్లాడేటువంటి మాటలను తట్టుకోవడానికి సోమిరెడ్డి మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట శేషయ్య గారి కేసుకు సంబంధించి సుమారు 24వ తారీఖు నుంచి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. ఆయన వెనుక మేమంతా కూడా నిలబడి దీనికి సంబంధించి న్యాయం జరగాల అని చెప్పి అందరినీ కూడా ఆశ్రయించడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారో లేకుంటే ఆ లోపలనో
రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి, మారుతుంటాయి. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం శాశ్వతంగా ఉంటారు. వారి మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి. వీళ్ళు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చినా కూడా వీరు మంచి చేస్తారు, న్యాయం చేస్తారనే నమ్మకం ఉంటుంది. మరి ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కొంత పక్షపాత ధోరణి ప్రదర్శించి అధికార పార్టీకి అనుకూలంగా కనుక ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం మీద అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం దేశం ఇది. సుమారుగా 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద ఒక గౌరవము, నమ్మకం ఉండబట్టే ఈరోజు ఎలక్షన్స్ కానీ అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు కానీ ఇదే విధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అయితే అన్యాయంగా, అక్రమంగా ఈరోజు ఒక కేసు పెట్టడం, అది అనుకూలంగా లేదనుకుంటే దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా మార్చి మళ్ళీ ఇంకొక కొత్త కేసుల్ని సృష్టించడం, దానికి దీనికి భిన్నంగా ఉన్నా కూడా కొత్త కొత్త పదాలు కానీ కొత్త కొత్త కథలు కానీ అల్లి వాటన్నిటిని కూడా కేసులుగా తీసుకొని వచ్చి అరెస్టులు చేయడం, ఇది ఎక్కడా కూడా చూసుండం. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర ఇంతకుముందు జరుగుతూ ఉన్నాయి, అది కూడా ఇప్పుడు కంట్రోల్ అయిందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఆలోచించాలా. ప్రజలు తిరుగుబాటు రాకముందే వీరు ఒక పక్షపాత ధోరణి లేకుండా ప్రజలకు న్యాయం జరిగేలాగా కనుక ప్రవర్తిస్తే తప్పకుండా ప్రజలకి కానీ సమాజానికి కానీ మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి కూడా ఇదే విషయం మీద పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి ఆదిశేషయ్య గారి గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రావడం జరిగింది. నమ్ముతున్నాం తప్పకుండా త్వరలోనే ఒక న్యాయం జరుగుతుందని. రాకపోతే కోర్టులను ఆశ్రయించడం కానీ, అవసరమైతే వీరందరినీ కూడా పార్టీలుగా చేర్చి వీరందరినీ కూడా ముద్దాయిలుగా తీసుకొచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రాకముందే ముందుగా తెలుసుకోవడం, ఈ అధికారులందరూ కూడా కొంత నిజాయితీగా ప్రవర్తిస్తారని, కేసుల విషయంలో కూడా అడ్డదిడ్డంగా పెట్టకుండా ప్రజలకు అండగా నిలబడతారని వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. ఈ రోజు కనుక న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్నది కూడా నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.